శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 16, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలామంది డౌట్ అయితే అడగడం జరుగుతుంది. అది ఏమిటంటే, ఎవరైతే ప్రస్తుతానికి కువైట్ నుంచి మన ఇండియాకి సాఫ్ట్వేర్ వెళ్ళింటారో వాళ్ళు తిరిగి రావడానికి ఎన్ని రోజుల్లోపు రావాలి, ఏమిటి, దీని గురించి చాలామంది సందేహాలు అయితే అడుగుతున్నారు. సో ఇప్పటికే మనం చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది. సో మరొకసారి మళ్ళీ మనం దాని గురించి క్లియర్గా అయితే తెలియజేసుకుందాం. గవర్నమెంట్ తెలియజేసింది ఏంటంటే, ఫిబ్రవరి 28 నుంచి మే 28 వరకు టైం అయితే ఇస్తున్న ఒక 3 నెలల పాటు. సో ఫిబ్రవరి 28 లోపు ఎవరైతే రాలేకపోయారో వాళ్ళకి వెసులుబాటు ఇస్తామని చెప్పేసి అన్నారు. అయితే దీనికి ముందు ఎవరెవరికి ఎన్ని రోజులు ఉంటాయనేది ఒకసారి మనం చూద్దాం. జనరల్గా ఖాదీం వాళ్ళకి వచ్చి 120 రోజులు, అంటే 4 నెలలు టైం ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి రావడానికి. 120 రోజుల లోపు రాకపోతే వారి అకౌంట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. సును వాళ్ళకి 6 నెలలు, అంటే 180 రోజులు. 180 రోజుల లోపు రాకపోతే ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఫిబ్రవరి 28కి ముందు ఎవరైతే వెళ్ళుండి 28 లోపు రావాల్సి ఉండి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ కానూన్ అనేది వర్తిస్తుంది. 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరన్నా ఫిబ్రవరిలో, జనవరిలో వెళ్ళంటే మాకు కూడా అది వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. ఎలాగా? ఇప్పుడు మీరు ఫిబ్రవరిలోనే వెళ్ళినారనుకోండి, మామూలుగా మీకు 4 నెలలు టైం ఉంటుంది ఆల్రెడీ ఖాదీం వాళ్ళకి. సూన్ వాళ్ళకైతే 6 నెలలు ఉంటుంది. మీరు మాకు ఇది వర్తిస్తుందంటే అది ఇచ్చింది వాళ్ళు 3 నెలలే. సో దాని తర్వాత మీకు ఎక్స్ట్రా ఇచ్చినా మీకే లాస్ కదా. సో దాని గురించి మీరు పట్టించుకోవద్దండి. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఫిబ్రవరి 28 లోపు రావాల్సి ఉండి వాళ్ళ టైం అయిపోతూ ఉండి రాలేకపోయి ఉంటారు చూడండి, ఇంకా మా అకామ క్యాన్సిల్ అయిపోయిందా, ఇంక ఎలాగా, ఇప్పుడు ఫిబ్రవరి 28 లోపు నేను పోలేకపోయాను, సో అకామ పోయినట్టు అని టెన్షన్ పడుతున్నారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకి 3 నెలల ఎక్స్టెన్షన్ మే 28 వరకు టైం ఇచ్చిన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో వెళ్ళారనుకోండి, 4 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో రావాల్సి ఉంది వాళ్ళు. కానీ ఈ యుద్ధం కారణంగా ఫ్లైట్లు లేవు కాబట్టి ఏప్రిల్ లోపు రాకపోతే క్యాన్సిల్ అయిపోతుందంటే లేదు, మే 28 వరకు టైం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఫిబ్రవరి 28 నుంచి మే 28 వరకు టైం ఉంది. ఒకవేళ జనవరిలో వెళ్ళినారు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు టైం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎలాగో మే 28 వరకు టైం ఉంది. లేదు, వాళ్ళు ఒకవేళ నవంబర్లో వెళ్ళున్నారు, నవంబర్లో వెళ్ళింటే కనుక ఖాదీం వాళ్ళకి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు. మార్చ్ లోపు వాళ్ళు రావాల్సి ఉండేది మామూలుగా. కాకపోతే ఈ యుద్ధం కారణంగా పెంచినటువంటిది మే 28 వరకు టైం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది. సో మే 28 లోపు రావచ్చు అనమాట. సో ఆ విధంగా ఫిబ్రవరి 28 లోపు రావలసి ఉండి రాలేని వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము ఎప్పుడు పోయినా మాకు వచ్చేటువంటి రోజులు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 3 నెలలు వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా రాదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో వెళ్ళున్నారు, నాకు 4 నెలలు, మార్చ్, ఏప్రిల్, మే, జూను, దాని తర్వాత ఇంకొక 3 నెలలు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే సెప్టెంబర్ నేను ఉండొచ్చా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి. అలా రాదండి. ఫిబ్రవరి 28 లోపు మీరు ఇంటికి వెళ్ళుండి ఆ డేట్ లోపు రావాల్సి ఉండి రాలేని వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా మే 28 వరకు టైము. మే 28 లోపు రాకపోతే ఆటోమేటిక్గా మీ అకౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. మే 28 తర్వాత కూడా మీరు ఉండి రావాలి, ఎక్స్ట్రా డేస్ ఉండి రావాలి అనుకుంటే మీ స్పాన్సర్ చెప్పి మీరు లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అది చూసుకోండి. అంతే తప్ప ఈ 3 నెలల నిబంధన అనేటువంటిది మీకు వచ్చేటువంటి రోజులు కాకుండా మళ్ళీ అడిషనల్గా ఇంకొక 3 నెలలు వస్తుందంటే రాదు. ఫిబ్రవరి 28 ముందు లోపు రావాల్సి ఉండి రాలేకపోయారు చూడండి, వాళ్ళకి మాత్రం వస్తుంది. దాని తర్వాత వచ్చిన వాళ్ళకి, ఇలాంటి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వెళ్ళిన వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి మీకు వచ్చే 4 నెలలు, 6 నెలలు కాకుండా మళ్ళీ 3 నెలలు అంటే లేదు, మే 28 వరకు మాత్రమే టైం వర్తిస్తుంది. ఫిబ్రవరిలో వెళ్ళిన వాళ్ళకి మీకు 4 నెలలు అంటే ఎలాగో జూన్ వరకు టైం ఉంటుంది. సూన్ వాళ్ళకి అయితే ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫిబ్రవరి 28 లోపు 4 నెలలు కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, 6 నెలలు కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఈ 3 నెలలు అనేటువంటిది వర్తిస్తుంది. సింపుల్గా చెప్పాలి అనేసి అంటే, కువైట్లోని జహరా గవర్నరేట్లో ఒక దంత వైద్యుడిని భద్రతా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే డెంటిస్ట్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే మాదక ద్రవ్యాలు. గత కొంతకాలంగా ఈయన యొక్క పద్ధతులపైన కొద్దిగా అనుమానం అయితే కలిగింది. దాంతో నిఘా పెట్టారు భద్రతా అధికారులు. ఈయన చేస్తున్న పనులు వీటిపైన కొద్దిగా అనుమానం కలిగింది వాళ్ళకి. సో ఎక్కడో ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి. దాంతో నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా అతని దగ్గర నుంచి మాదద్రవ్యాలు స్వాధీనం చేసుకుని అతని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని జహరా హాస్పిటల్లో మనకి అన్ని రకాలైనటువంటి సర్వీసులు అయితే అందుబాటులో ఉంటే ఆ విషయం మనందరికీ తెలుసు. చాలా పెద్ద హాస్పిటల్ అయితే అక్కడ ప్రస్తుతానికి మనకు కొత్త వార్డుని కూడా ఓపెన్ చేయడం జరిగింది, కొత్త యూనిట్ని. అదేంటంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సర్జరీకి సంబంధించినటువంటి యూనిట్ని కూడా ఓపెన్ చేశారు.
సో దీంతో అన్ని రకాల సర్వీసులు అక్కడ మనకి అందుబాటులో అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఈఎన్టీకి సంబంధించినట్టు కావచ్చు, జనరల్ కావచ్చు, మిగతా సర్జరీస్కి సంబంధించినట్టు కావచ్చు, ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి. కేవలం చిన్నపిల్లల సర్జరీకి సంబంధించింది మాత్రమే ఒక పెండింగ్ ఉంది. అది కూడా ప్రస్తుతానికి అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు. మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అది వచ్చి ఒక నర్సుకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక లెటర్. అది వాళ్ళు దేనికి ఇచ్చారు, ఏమిటి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని మనం ఒకసారి కానీ చూసుకున్నట్లయితే, ఈ నెల అంటే మే 12వ తారీఖున దుబాయ్ నుంచి తిరుచిరాపల్లికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం అయితే బయలుదేరింది. టేకాఫ్ అయినటువంటి 20 నిమిషాలకే అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఒక ప్రయాణికుడు సుమారుగా 32 సంవత్సరాల వయసు ఉంటుంది, స్పృహ తప్పి పడిపోయాడు. అయితే అతను ఎందుకు పడిపోయాడు ఏంటి అనే గురించి తెలియదు. సో దాంతో అక్కడ హెల్ప్ కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అతనికి అడిగారు. దాంతో వెనక సీట్లో లాస్ట్లో ఉంది ఒక సిస్టర్. ఆ సిస్టర్ పేరు వచ్చి అఖిలవియన్ నీలకందన్ ఆ సిస్టర్ పేరు. ఆ సిస్టర్ ముందుకు వచ్చింది, నేను సాయం అందిస్తాను అని చెప్పేసి. సో వచ్చింది, దాని తర్వాత చెక్ చేసింది. అలాగే అక్కడ అదే ఫ్లైట్లో ఇంకొక డాక్టర్ ఉన్నారు. సో ఆ డాక్టర్ యొక్క సహకారంతో ఇద్దరు కలిసి అతనికి ప్రథమ చికిత్స అయితే అందించారు. సో ఎందుకు ఏంటంటే చూస్తే అతని పల్స్ అయితే డౌన్ అయింది, అది ప్రెజర్ మాత్రమే ఎక్కువగా ఉంది. సో బీపీ పెరిగిందా లేదంటే షుగర్ ఏమైనా డౌన్ అయిందా, షుగర్ డౌన్ అయింటే దాన్ని చెక్ చేయడానికి అక్కడ గ్లూకోజ్ మీటర్ అంటే ఏమీ లేదు. సో దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే అతనికి ఫ్లూయిడ్స్ అయితే కంటిన్యూగా అందిస్తూ వచ్చారు. అలాగే ఇతను కొద్దిగా ఫిట్స్ లాంటిది లాగా అనిపిస్తుందంట. సో ఆ విధంగా బాడీ అంతా కూడా కొద్దిగా వీక్ అయిపోయి షివరింగ్ వస్తుందంట, బాగా ఒళ్ళంతా కూడా షేక్ అవుతుందంట. సో దాంతో అతనికి దుప్పటి కూడా కప్పారు బాగా. అలాగే ఆ నర్సు కంటిన్యూగా బాడీ హీట్ పుట్టించడం కోసం చెప్పేసి కాళ్ళు చేతులు రుద్దుతూనే ఉంది అతనికి. సో ఈ విధంగా టేకాఫ్ అయిన 20 నిమిషాలకి ఇలా అయింది. కానీ ఆ ఫ్లైట్ ల్యాండ్ అయినంత వరకు వాళ్ళు ఆ డాక్టరు ఆ నర్స్ ఇద్దరు కూడా దగ్గరుండి అతనికి కాపాడడం జరిగింది. సో అతను కొద్దిగా స్పృహలోకి అతనికి వచ్చాడు. అయితే అక్కడ దిగంగానే ఆ ఫ్లైట్ అతన్ని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అతనికి తీసుకెళ్లారు. సో అప్పటికి అతనికి క్షేమంగానే ఉన్నారు. సో ఇక్కడ సడన్గా స్పందించి ముందుకొచ్చి ఆ సిస్టర్ సేవలు అందించినందుకు గాను అందులో ఉన్నటువంటి క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారు, పైలట్లు కావచ్చు, అలాగే మిగతా స్టాఫ్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా కలిపి ఒక లెటర్ ఆ సిస్టర్కి అతనికి ఇవ్వడం జరిగింది. మా ఫ్లైట్లో ప్రయాణం చేసినటువంటి ఒక అతిథికి మీరు ఈ విధంగా సాయం అందించినటువంటిది చాలా మంచి విషయం అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకుంటూ ఆ సిస్టర్కి ఆ లెటర్ అతనికి ఇవ్వడం జరిగింది. సో అది ఎంతైనా గ్రేటే కదా, ఎందుకంటే ఆ సిస్టర్ ఇది 2వ సారి అంట ఫ్లైట్ జర్నీ చేయడం. ఆవిడ కొత్తగా వచ్చిన దుబాయ్కి. సో ఇది 2వ సారి మాత్రం ఆవిడ ఫ్లైట్ ఎక్కిందంట, 2వ సారి ఫ్లైట్ జర్నీ చేస్తుంది. సో ఆ ఫ్లైట్ జర్నీలో ఈ విధంగా జరగడం, ఆవిడ సాయం అందించడం, ఈవిడకు ఒక లెటర్ ఇవ్వడం. సో జీవితంలో ఈవిడ మర్చిపోదు ఆ సిస్టర్, ఆ లెటర్ అయితే కంపల్సరీ దాచుకుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎవరికో ఒకరికి లైఫ్లో అరుదుగా జరుగుతుంటాయి, అవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆ విధంగా ఆ సిస్టర్ సమయస్ఫూర్తితోటి ఒక ప్రాణాన్ని కాపాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే డాక్టర్ కూడా సహకరించారు కాబట్టి ఆ డాక్టర్ని కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది ముందుకు రారు, ఎందుకో తెలియదు, వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, వాళ్ళు సాయం చేయగలరు. కానీ మరి ఎందుకో కొంతమంది భయపడుతూ ముందుకు కూడా రారు. సో వీళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి సాయం అందించారు, వాళ్ళు మనం మెచ్చుకోవాలి. సో ఇలాంటివే సమాజంలో చాలామంది చాలా విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలనే కాకుండా డబ్బుల విషయంలో కావచ్చు, మిగతా వాటిల్లో కావచ్చు, కొంతమంది దగ్గర బాగా డబ్బులు ఉంటుంది, అవతల వాళ్ళకి డబ్బులు లేక ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీళ్ళంతా కొంత సాయం చేయొచ్చు, కానీ సాయం చేయడానికి ముందుకు రారు చాలామంది. 10 రూపాయలు ఉండే వాళ్ళు 1 రూపాయి ఇస్తే ఏం నష్టం రాదు కదా వాళ్ళకి, కానీ ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బు సాయం కాకపోయినా మాట సాయం కానీ ఇంకో సాయం కానీ చేసినా సరే ఒక్కొక్కరు లైఫ్ నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ముందుకు రారు. ఏమో నేను మాట్లాడితే నేను ముందుకు వచ్చి చెప్తే ఏం జరిగిపోతుందేమో అన్నట్లు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ సాయం చేస్తే ఏమొస్తుందో ఏమో మనకెందుకులే అని, అలాగే డబ్బులు సాయం చేయడానికి కానీ మాట సాయం చేయడానికి కానీ ఇలాంటి వాటికి కూడా వెనకాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు, పక్కన వదిలేద్దాం. ఎవరైతే ముందుకు వచ్చి మంచికి సాయం చేస్తూ ఉంటారో, అది మాట సాయం కావచ్చు, ధన సాయం కావచ్చు, లేదంటే ఇంకొక సాయం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, ఇంకొకరికి ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అది ఏ రూపంలో అయినా సరే వాళ్ళందరూ కూడా ధన్యులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఈరోజు వాళ్ళకి ఒకరు హెల్ప్ చేశారంటే భవిష్యత్తులో వాళ్ళకి తప్పకుండా ఆ హెల్ప్ అనేది తిరిగి మళ్ళీ వాళ్ళకి అందుతుంది. ఏదో ఒక సమయంలో వాళ్ళకి మంచి జరుగుతుంది. అది మనం చాలామంది అనుభవించుంటారు దాన్ని. సో ఈరోజు మనం ఒకరికి 10 రూపాయలు ఇస్తే రేపు మళ్ళీ తిరిగి మనకి 10కి 10 రావచ్చు, చెప్పలేం. కానీ ఆ 10 వస్తుందని చెప్పేసి మనం ఆశించకూడదు. వస్తే వచ్చింది, లేదంటే లేదన్నట్టు ఉంటే
తప్పనిసరిగా అది రావడానికి అతనికి అవకాశం ఉంటుంది. చాలామంది దీన్ని ఫేస్ చేస్తుంటారు. సో ఆ విధంగా ఎవరెవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మీరు కామెంట్లో పెట్టండి. మీరు ఒకరి సాయం అందించి ఆ సాయం మళ్ళీ నేను తిరిగి పొందాలి, లేదంటే అది నాకు మళ్ళీ రిటర్న్ కావాలి అనుకోకుండా సాయం చేసిన వాళ్ళకి భవిష్యత్తులో మీకు అనుకోకుండా ఆ విధంగా మళ్ళీ అది మీకు ఎప్పుడైతే రిటర్న్ వచ్చి ఉంటుందో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినంత 10 రూపాయలు ఉన్న వాళ్ళు 1 రూపాయి సాయం చేయండి, 1000 రూపాయలు ఉన్న వాళ్ళు 10 రూపాయలు సాయం చేయండి. సో ఎంతో కొంత ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మనకి 100 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి పెద్ద లెక్క కాదు మనకి. కానీ అవతల వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి 1 రూపాయి కూడా 1 కోటి రూపాయలతో సమానం. అంతటి ఆపదలో ఉంటారు కొంతమంది. కాబట్టి ఎవరైనా ఆపదలో ఉండి కొద్దిగా సాయం అడిగితే మాత్రం దయచేసి వాళ్ళకి సాయం అతనికి అందించండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన సులేబికాత్లో ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర ఆయనకు సంబంధించిన పర్సన్ పోగొట్టుకున్నారంటే ఆ పర్సన్ ఆయనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు, అలాగే ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక వెంకటరవి గాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే వెంకటరవి గాలి అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏమైనా దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లల పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో లాలా సుహానా ఇవాళ 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ లాలా సుహానాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటిది అమ్మమ్మ మరియు తాతయ్య గారు. వీళ్ళిద్దరు కూడా కువైట్లో ఉంటారు. వీళ్ళిద్దరూ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఉదయ హర్ష ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనకి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధరలు కనుక చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి ఒక ₹1,500 మన భారతదేశం రూపీస్లో సుమారుగా ₹311 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $41,707 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $45,482 ఉంది. సో బంగారం ధరలు మాత్రం కొద్దిగా స్వల్పంగా తగ్గుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో. కానీ మన ఇండియాలో మాత్రం భారీగా పెరుగుతున్నాయి. కారణం మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. బంగారం కొందాం, కొత్త బట్టలు కొనుక్కుందాం, చుట్టాలందరినీ పిలిచి దావత్ చేద్దాం. అందరూ హ్యాపీగా ఉండడమే కావాలరా. నాకు ఖర్చు ముఖ్యం కాదు. బంగారము, బట్టలు, దావత్ చాలా ఖర్చు అవుతుంది కదా డాడీ. అయితే అయింది, నేను చూసుకుంటా అన్నా కదా. మన డబ్బులు అయిపోయినాయి అనుకో, బయట నుంచి తీసుకొస్తా. ఏమైంది డాడీ, బానే ఉన్నారా? చెస్ట్ లో కొంచెం పెయిన్ వస్తుందిరా, కళ్ళు కూడా. డాడీ ఇప్పుడు ఎలా ఉంది డాడీ? నాకేం కాలేదు, బానే ఉన్నా. మీరు ఆల్రెడీ ఆ డాక్టర్ ని కలిసారట కదా. ఆయన మీకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారంట కదా. ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని కూడా అన్నారట కదా. మరి మీరు ఎందుకు ఇవేవి నాకు చెప్పలేదు? ఆ డాక్టర్ అలా చెప్తున్నాడు రా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో గ్యాస్ వల్ల వచ్చిన చిన్న పెయిన్, అంత సీరియస్ కూడా కాదు. ఆ డాక్టరే భయపెట్టడానికి, డబ్బులు గుంజడానికి అలా చెప్తున్నాడు. అయినా హాస్పిటల్ బిల్లులు వామ్మో. మీరు అలా మాట్లాడి ఈరోజు జరిగిన దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. డాక్టర్ పని డాక్టర్ చేస్తారు. ఇక్కడ మీ హెల్త్ ఇంపార్టెంట్, డబ్బులు కాదు. నాకు అర్థమైంది. ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. నేను ఇవన్నీ భరించలేను. ఈ రోజు టాబ్లెట్లు వేసుకుంటే మొత్తం తగ్గిపోతుంది. బంగారం కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, ఫంక్షన్లు చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఇలాంటి వాటికి మాత్రం డబ్బులు ఉండవు. అందుకే నేను మన ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎమర్జెన్సీ ఎప్పుడు ఏ సైడ్ నుంచి వస్తుందో తెలీదు. అందుకే నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. నిజమా? ఇన్సూరెన్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదరా. అలా ఏం ఉండదు. ప్లాన్స్ అనేవి ఎవ్రీ మంత్ 400 to 500 రూపీస్ గా స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తానికి లాక్స్ లో, క్రోర్స్ లో కవరేజ్ వస్తుంది. ఈ డబ్బులు మన హాస్పిటల్ బిల్ కట్టడానికి, మందులు కొనుక్కోవడానికి, టెస్టులు చేయించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్యామిలీ గురించి చాలా అడ్వాన్స్ గా ఆలోచించావురా. హెల్త్ ఎమర్జెన్సీస్ అనేవి ఎప్పుడు మనకి చెప్పిరావు. ఏ టైంలో ఏదన్నా